ఎమ్మెల్సీ కవిత వ్యవహారం ఫ్యామిలీ డ్రామా అని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. ఆస్తుల పంపకాల్లో తేడా, ఇంటి పోర్ను బీజేపీపై రుద్దొద్దని సూచించారు. బీసీ రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ అవినీతి, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో వైఫల్యాలపై త్వరలో పోరాటం చేస్తామన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పనైపోయిందని, తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ గారిని అడగాల, ఆయన విలీన ప్రతిపాదన ఎప్పుడని చెప్పిండా, చేసిండా? మా వరకైతే ఈ రాష్ట్రంలో చర్చలు జరగలేదు. నేను కేంద్రంలో పార్లమెంట్ బోర్డు సదస్సు, నా దృష్టికి ఎప్పుడు ఈ అంశమే చర్చకు రాలేదు. మరి కవిత గారు వాళ్ళ నాన్నని అడగాల, అయితే మన ప్రతిపాదన ఎవరి దగ్గర పెట్టినావా, ఎవరి దగ్గర పెట్టిండ్రో అని చెప్పమని. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టుగా అధికారంలో ఉన్నాడు, ఏనాడు కూలగానే ఊసెత్తలేదు. దురదృష్టవశాత్తు 2021లో కరోనా, కోవిడ్ రావడం వల్ల ఈ యొక్క జనగణన జరగలేదు. ఇప్పుడు 2026లో జరిగే అవకాశం ఉంది కాబట్టి మోదీ గారు ప్రకటించారు. మీరు ఏం చెప్తున్నారు? మా ఒత్తిడి వల్లనే మేము ప్రకటించామని. మొదటి నుంచి కూడా మేము స్పష్టంగా చెబుతూ వస్తున్నాం. మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు చేయాలి, మేము సమర్థిస్తాము. చేయలేదు. అధికారం ఉన్నప్పుడు చేస్తామని చెప్పాము, ఇవాళ మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రకంగా కులగణన విషయంలో ఏదైతే మీరు రాద్ధాంతరం చేస్తున్నారో, మరి నరేంద్ర మోడీ గారు సామాజిక న్యాయం అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్, బీసీలు మాత్రమే కాదు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, అదే రకంగా అగ్రవర్ణాలు ఉన్న పేదలకు కూడా మొదటిసారిగా రిజర్వేషన్ ఇచ్చినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% రిజర్వేషన్. ఈ యొక్క కులగణను ఒక రాజకీయమైనటువంటి మరి పరికరంగా వాడుకొని ఏ రకంగా ప్రజలను మోసం చేస్తూ వచ్చారో తప్పకుండా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఈ యొక్క రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వారి మరి నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తూ దేశవ్యాప్తంగా ఒక ఉద్యమ రూపంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కేంద్ర ప్రభుత్వం చేపట్టేటువంటి ఈ యొక్క మరి కులగణనలో భాగస్వాములు కండి. రాష్ట్రంలో తప్పుల తడక మీరు రేవంత్ రెడ్డి గారు చేసింది అశాస్త్రీయంగా అనేక కులాల మధ్యలో తగాదాలు పెట్టారు. వారు మాది తక్కువగా, మాది ఎక్కువగా అనే గొడవలు మీరు సృష్టించారు. కానీ ఇవాళ కొత్తగా మీరు ఈ 12% ఉన్న ముస్లింలు ఈ రాష్ట్రంలో అందరూ 10% ముస్లిం బీసీలని కొత్త నిర్వచనం పలికారు. అంటే మీరు రోల్ మోడల్ అంటే దేశం మొత్తం మీద కూడా ముస్లింలను బీసీలో చేర్చి బీసీల యొక్క హక్కులు కాలరాయడమే, బీసీల పొట్ట కొట్టడమే ఈ రాహుల్ గాంధీ విధానమా, ఈ రేవంత్ రెడ్డి విధానమని ప్రశ్నిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారిని అడగాల,